1-2 వచనాలు చదవండి. నా ప్రియుని గురించి పాడేదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాని గురించి పాడేదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దాన్ని బాగా తవ్వి రాళ్ళని ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలెనని ఎదురు చూచుండెను కానీ అది కారు ద్రాక్షలు కాచెను. లేఖనం ప్రకారము ద్రాక్ష తోట యజమానుడు తోటను బాగా తవ్వి అందులో రాళ్ళు ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటించెను. తోట మధ్యలో బురుజు ఒకటి కట్టించి ద్రాక్ష తొట్టి తొలిపించి మంచి ద్రాక్ష రసం తీయాలని అతను మంచిగా వ్యాపారాలు చేసుకొని మంచి లాభాలు పొందాలని ఎంతో ఆశపడ్డాడు. అదేవిధంగా మనలో పొలం వేసి చాలామంది రైతులు ఉంటారు. పాపం ఆ పంటలకి బాగా నీరు పెట్టి ఎరువేసి అదేవిధంగా బాగా మంచి పంట రావాలని ఎంతో ఎదురు చూస్తారు. మనం చాలాసార్లు కూడా కోతలు కోసే టైంలో పాస్టర్ గారు ఎన్నిసార్లు మన చేత ప్రార్థన చేయించాడు, అయ్యా వాతావరణం అనుకూలంగా ఉండాలి, ఆ పంట ఆ రైతుకి చేరాలి. అవునా కాదా? యజమానుడు వ్యవసాయం చేసేది ఎందుకండి? తన కుటుంబాన్ని బాగు చేసుకోవటానికి, వాళ్ళ బిడ్డలను అవసరతలు తీర్చుకోవటానికి, వాళ్ళ చదువుల్లో మనకి ఉపయోగపడుతుంది పంట అని రైతు ఎంతో ఆశపడతాడు. అదేవిధంగా ఇక్కడ యజమానుడు కూడా ఆశపడ్డాడు. కానీ పంట చేతికి వచ్చే టయానికి ఆ ద్రాక్ష తోట కారు ద్రాక్షలు కాసింది. కారు ద్రాక్షలు కాయటానికి గల కారణం ఏంటి? ఎందుకు శ్రేష్టమైన మంచి ద్రాక్షలు కాయలేదు? ఎందుకంటే ఆ తీగ ద్రాక్ష తీగలాగానే ఉంది. దాని ఆకులు ఎలా ఉన్నాయి? ద్రాక్ష ఆకుల్లాగానే ఉన్నాయి. కానీ కాయ అలా కాస్తుందని ఆయనకు తెలుసా అండి? తెలీదు. అదేవిధంగా మనం అక్కడ రైతు ఏమన్నాడు? ఒకటి కలగని, రెండవది వెల. కలగని ఆయన ఏమయ్యాడండి? వెలబోయాడు. కారు ద్రాక్షలు కాసేసరికి ఏమయ్యాడు? వెలబోయాడు. అదేవిధంగా మన బిడ్డల కోసం మనం కూడా ఎన్నో కలలు కంటాం. మన భర్త మారాలని ఎన్నో కలలు కంటాం. కాబట్టి ఆధ్యాత్మిక క్రైస్తవులమైన మనం, క్రీస్తు నమ్మి ఉన్న మనం మంచి చెట్ల మంచి ఫలాలు ఫలించకుండా కాని ఫలాలు ఎందుకు ఫలిస్తున్నామండి? కాబట్టి మంచి ఫలాలు ఫలించాలి. క్రీస్తులో మనము మంచి కొమ్మలుగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అదేవిధంగా హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం చూడండి. ఇశ్రాయేలు విస్తారముగా వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో సమానం. వారు ఫలము ఫలించిరి. ఫలం ఫలించిన కొలది వారు బలిపీఠములను మరి విశేషముగా చేయించు వచ్చిరి. తమ భూమి ఫలవంతమైన కొలది వారు తమ దేవతా స్తంభములను మరి విశేషంగా చేసిరి. లేఖనం ప్రకారం ఇక్కడ ఏంటంటే దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి విషయము, లేఖనం ప్రకారము దేవుడు దీవించిన కొలది వారు తమ దేవతా స్తంభములను మరి విశేషంగా చేసిరి. దేవుడు ఎంత కృప చూపినా ఆ కృపని అర్థం చేసుకోలేని జనంలాగా బిడ్డల వలె లోకాన్ని వెంబడిస్తూ ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. వారు దేవుని బిడ్డలని మర్చిపోయి అన్యుల వలె అన్య దేవతలకు ఆకర్షితులై ఉన్నారు. దేవుని స్థానంలో అన్య దేవతలను వాళ్ళు తెచ్చి పెట్టుకున్నారు. అదే హోషేయ గ్రంథము 10వ అధ్యాయం 2వ వచనంలో చూడండి. వారి మనస్సు కపటమైనది గనుక వారు త్వరలోనే తమ అపరాధములకు శిక్షను అందుతారు. ఇప్పుడు మనం కూడా అండి, కొంతమంది ఉంటారు దేవుడి సన్నిధికి వస్తూ ఉంటారు, అన్య దేవతలకు పూజలు చేస్తూ ఉంటారు, ఇక్కడ కుంకుమ పెట్టుకుని తిరుగుతూ ఉంటారు. అలాగా చేయకూడదు. ఏం చెబుతున్నాడు దేవుడు? మన కుటుంబాల్లో మనకు ఆహారం ఇస్తుంది ఎవరండి? దేవుడు. మనకు సమృద్ధి ఇస్తుంది ఎవరండి? దేవుడు. మనకు తెల్లారి పొద్దున్నే ప్రాణాన్ని మళ్ళీ నిలిపి సజీవంగా ఉంచుతుంది ఎవరండి? దేవుడు. కానీ మనం ఏం చేస్తున్నాం? అన్య దేవతలకి నమస్కారం చేస్తూ పూజలు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు కూడా వాళ్ళ దేవుడు వృద్ధి చేసే కొన్ని వాళ్ళు ఏం చేస్తున్నారండి?
అనేక దేవతా స్తంభాలను వాళ్ళు స్థాపించుకుంటూ ఉన్నారు. దేవుడిని వాళ్ళ జీవితాల్లో నుండి ఎప్పుడైతే వాళ్ళు తొలగించుకుంటారో వాళ్ళు అంధకారంలోకి పడిపోతారు. అదేవిధంగా మనం కూడా వాళ్ళకులాగా కపటమైన మనుషులు అట్లాంటి ప్రవర్తన మనం లేకోకుండా మనం ఉండాలని దేవుడు చెప్తున్నాడు. అర్థమవుతుందండి. తర్వాత యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 1వ వచనం చూడండి. మరలా యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, తండ్రులు ద్రాక్ష కాయలు తినగా పిల్లల పళ్ళు పులిసెనని మీరు చెప్పుచూ వచ్చెదరే. ఇశ్రాయేలు దేశం గూర్చి మీరు ఎందుకు పలికెదరు? చాలండి. ఇక్కడ చూడండి, తండ్రులు ద్రాక్ష కాయలు తినగా పిల్లల పళ్ళు పులిసినవి. తండ్రులు ద్రాక్ష కాయలు తింటే పిల్లల పళ్ళు పులటం ఏంటండి? ఎవరు తింటే వాళ్ళు పళ్ళు పొలవాలి. ఒకసారి నిమ్మకాయ తింటాం, ఎలా ఉంటుంది? పళ్ళు పులిసిపోతాయి. కానీ ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటంటే, తండ్రులు ఏ విధంగా ఉన్నారు, బిడ్డలకి మనం ఏం చేస్తున్నాం, మన ప్రవర్తన ఎలా ఉంది, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, వాళ్ళని ఏ తీరుగతిన మనం పెంచుతున్నాం. అది ఇక్కడ ఏంటంటే పళ్ళు పులుస్తున్నాయి. మనం చేసే పాపాలను బట్టి, మనం చేసే కార్యాలను బట్టి వాళ్ళ జీవితాలకి శాపాలే తగులుతున్నాయా? మనం చేసే పనులు వాళ్ళకి ఆశీర్వాదంగా మలుస్తున్నాయా? వాళ్ళు ఆశీర్వదించబడుతున్నారా అనేది ఇక్కడ వాక్యం అనేది మనతో మాట్లాడుతుందండి. జాగ్రత్త సుమా, ఎప్పుడు నీవు క్రీస్తులో ఫలిస్తూ ఉండాలి. ఇక్కడ నేను ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నానండి. మాకు చిన్నప్పుడు చర్చిలు ఉండే ఏమల్లో, ఇది చర్చి, అది ఇల్లు మాది. నేను చాలా అన్నిట్లో పరిచర్య కానీ చిన్నప్పటి నుండి నాకు అలవాటు. లోదన సంఘం అంటే చాలా ఇష్టం. అయితే అక్కడ పాస్టర్ గారులు ఉండేవాళ్ళు, ముసలోళ్ళు. ఇల్లు ఉండేది కాదు, చుట్టూ గుడికి ప్రహరీ ఉండేదండి. ఆ ప్రహరీలో 4 మూలలు ఉండే. ఆ మూల మీద ఒక చిన్న పూరిపాకలాగా వేసేవాళ్ళు. ఆ పక్కనే మళ్ళీ భర్త చనిపోయిన వాళ్ళకి బట్టలు గాజులు అవి బయలుకొడతారండి, అట్లా ఉండేది. వర్షం వస్తే కాళ్ళు ఇక్కడ దాకా నీళ్లు. చర్చిలో పాములు ఇట్లా వెళ్తూ ఉండేవి నీళ్ళల్లో. కానీ ఆ స్థితిలో కూడా అక్కడ పరిచర్య అనేది జరుగుతూ ఉండేది. కానీ ఇంత డెవలప్మెంట్, ఇంతమంది జనం వచ్చేవాళ్ళు కాదు. 5 పిల్లలు ఉండేవాడు, 4 పెద్దోళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళే చప్పట్లు కొట్టేవాళ్ళు, వాళ్ళే ఆరాధన చేసేవాళ్ళం. 70 రూపాయలు 50 రూపాయలు చందా వచ్చేది. పాస్టర్ గారు మళ్ళీ పనికి వెళ్ళేవాళ్ళు. కుటుంబం కోసం. ఎవరి కోసం? కుటుంబం కోసం, బిడ్డల కోసం. ఆ విధమైనటువంటి స్థితిలో కూడా దేవుడు కాపాడాడు. అక్కడ ఒక ఆయన ఉండేవాడు, మా చర్చికి పాస్టర్ గారు వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు కాదు, కానీ వేసేవాళ్ళు కాదు ఎవరిని. అప్పుడు అక్కడ ఒక ఆయన ఉండేవాడు, పాపం బాగా పరిచర్య చేసి అసలు గుడి మాత్రం మూత అనేది పడుకోకుండా కాపాడు. ఎంతో కష్టం జీవితాల్లో ఒక సాక్షిగా ఆయన నిలబడ్డాడు. నిలబడినప్పుడు దేవుడు అంత కష్టంలో కూడా బిడ్డలను చదివించుకొని, నేను అతని గురించి నేను చెప్పాలనుకున్నాను. ఇప్పుడు లేడు, చనిపోయాడు. ఎంతో పరిచర్య. ఆయనే డ్రమ్ము కొట్టేవాడు, ఆయనే ఆరాధన చేసేవాడు, ఆయనే ప్రార్థన నడిపించేవాడు. అలా నిలబడేవాళ్ళు ఎంతోమంది ఉన్నారండి మన సంఘాల్లో కూడా. ఎన్ని బాధలు పడ్డా కానీ వాళ్ళ అబ్బాయిని EEE చదివించి ఇంజనీరింగ్ చదివిస్తే 3 జిల్లాలకి ఏఈ అయ్యాడు. ఇప్పుడు ఆ కుటుంబం 3 అంతస్తుల బిల్డింగ్ మీద ఉంది. దేవుడు నిలబెట్టాడు. నిలబెట్టాడు? దేవుడు నిలబెట్టాడు. అంటే ఆయన పరిచర్య చేయటం వల్ల మనం ఎప్పుడు వృధా పోదండి. మన జీవితాలు వృధా కావు. మనం బాధపడకూడదు ఏ విషయంలో. దేవుడి సన్నిధిలో మనం ఎంతవరకు ప్రయాసపడుతున్నాం, మన బిడ్డలకు అది ఆశీర్వాదం. అవునా కాదా? మన కుటుంబాలకి ఆశీర్వాదం అనేది నేను ఒకసారి జ్ఞాపకం చేయాలనుకున్నానండి. అదేవిధంగా నూతనమైనటువంటి సృష్టి అని ఒక అంశము, దేవుడు మనల్ని నూతన సృష్టిగా చేయాలని అభిలాషిస్తున్నాడు. మనం ఎలా మారుతాం? ఎట్లా మారుతాం? మనంతటా మనం మారుతామా? మారలేము. కానీ దేవుడు మనతో మాట్లాడాలి. అది యోహాను సువార్త 15వ అధ్యాయము
4వ వచనం. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్ష వల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. దేవుడిలో నిలిచి ఉండాలి అని ద్రాక్ష తీగ అయిన మనం ఏం చేయాలండి? అనుకోవాలి. కానీ దేవుడు తనంతట తానుగా వచ్చి ఏమీ చేయలేడు. నమ్మకం అనేది ఎవరికి ఉండాలి? మనకు ఉండాలి. కానీ తీగలమైన మనం ఎలాగ ఉండాలి? ముందుగా దేవుడు మనకు కార్యం చేస్తాడు అనేది నమ్మకం అనేది మనకి ఉండాలి. దేవుడు మనకి ఇస్తున్నటువంటి అభయము యెహెజ్కేలు గ్రంథం అండి 17వ అధ్యాయము 24వ వచనమును చూడండి అమ్మా. దాని కొమ్మల నీడను అది దాగును, మరియు యెహోవానను నేనే ఘనమైన చెట్టును నీచమైన చెట్టును ఘనమైనదిగాను చేయువాడననియు, పచ్చని చెట్టు ఎండిపోవునట్లును ఎండిన చెట్టు వికసించినట్లును చేయవాడననియు భూమి అందుండి సకలమైన చెట్లకు తెలియబడును. యెహోవానగు నేను ఈ మాట సెలవిచ్చితిని, నేనే దాన్ని నెరవేర్చదును. ఈ వచనంలో మనకు దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే, ఘనమైన చెట్టును నీచమైన చెట్టును ఘనమైనదిగా, పచ్చని చెట్టును ఎండిన చెట్టులాగా, ఎండిన చెట్టును వికసింపజేసే చెట్టుగా చేసే దేవునిలో మనం అంటుకట్టబడి ఉండాలి. దావీదు గొర్రెల కాపరిగా ఉన్నాడు, కానీ దేవుడు ఎక్కడ నిలబెట్టాడండి? రాజుగా నిలబెట్టాడండి. అదేవిధంగా సొలొమోను కూడా హీనమైన స్థితిలో ఉన్నా కూడా గొప్ప స్థితిలో దేవుడు నిలబెట్టాడు. ఎలాంటి ఆయుధాన్ని ఉపయోగించకుండా యెహోవా యుద్ధము యెహోవాదే అని ఒక రాయితో గొలియాతునైనా చంపాడు. అంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేసే దేవుడు మనకున్నాడని మనం ఏం చేయాలండి? నమ్మాలి. చివరి మాటలుగా నేను చెప్తున్నానండి. లూకాసు వార్త 13వ అధ్యాయము 6వ వచనం చూసుకుందామండి ఒకసారి. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను, ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి